మీరెందుకు పనికొస్తారో అందరికీ తెలుసు. మన రెండు కుటుంబాలకు మధ్య ఉన్న విరోధాన్ని వియ్యంగా ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు నాకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ నాన్నగారి కోరిక ఒక్కటే, ఉమ్మడి కుటుంబం చీలిపోకూడదు అని. 600 అయినా సరే అందుకు భిన్నంగా జరగటానికి వీల్లేదు. అయితే ఇక తగులేదు, తీర్పు లేదు. అదే నేను చెప్పేది. అదే నా అభిప్రాయం. అయితే ఇక మీరు చెప్పే తీర్పు లేదు, ఉన్న తగవు లేదు. అయినా మా కుటుంబ శ్రేయస్సు కోసం నా తమ్ముడి క్షేమం కోరి నా పేరు ఉన్న ఆస్తి అంతా అతడికి రాసిస్తాను. మావయ్య, మరి రాతకోతలు ఇళ్ళగానే పండగ కాదయ్యా ప్రసాద్. ఏమిటి మీరు అనేది? ఇవాళ రాసిస్తాడు సరే, రేపు ఆయనకి పెళ్ళయి బిడ్డలు పుట్టి ఆ బిడ్డలు ఈ ఆస్తి మీద దావా తెచ్చారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం సాషాయ? మరి అంతే కదండి లా పాయింట్. అంటే నా మీదే కాదు, నాకు కలగబోయే సంతానం మీద కూడా నమ్మకం లేదన్నమాట. మీరేం బాధపడొద్దు రాంబాబు గారు. భూషయ్య గారు అన్నమాట కొంతవరకు నిజమే. అందుకు చెప్పండి. ఏ తగువు లేకుండా సగం వాటా తమ్ముడుకు రాసి ఇవ్వడమే న్యాయమని మా పెద్దల అభిప్రాయం. మునసబ్బు గారు, పెద్దలంటే ఏమిటో, పెద్దల మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఇప్పుడే నాకు కొద్దిగా అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఆ లోకంలో ఉన్న మా తండ్రి గారి ఆత్మశాంతికి భంగం కలగటానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే ఆస్తి పంపకం జరగటానికి వీల్లేదు. భూషయ్య గారి అభిప్రాయానికి మా తమ్ముడే కనుక తాళం వేస్తే ఆ జన్మాత్తో నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను. ఇవి ఆవేశంగా అంటున్న మాటలు కాదు. దేవుడి కంటే ఎక్కువగా భక్తిగా గౌరవంగా ఏ వ్యక్తినైతే చూస్తానో ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మకు పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగానే ఉండిపోతాను. తమ్ముడు, పత్రాలు రాయించు, సంతకం చేస్తాను. మీరిలాంటి నిర్ణయానికి వస్తారని నేనేనాడు ఊహించలేదు. నేను మాత్రం అనుకున్నాను. పరిస్థితుల ప్రభావమే నా చేతలా చేయించాడు. దీనికి తిరుగులేదంటారా? ఆడిన మాట తప్పమంటావా? ఆడించిన వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు కావడం మాత్రం మంచిదంటారా? మంచిది కాదని నాకు తెలుసు. నేనన్న మాటలు, చేసిన వాగ్దానం బుద్ధి లేని ఆ పెద్దల కోసం కాదు, నా తమ్ముడి కోసం, నా తమ్ముడి మనస్సులో ఉన్న అనుమానం తొలగించడం కోసం. కానీ దీనివల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో కాస్తైనా ఆలోచించారా? మంచి ఫలితం కలగదని నాకు తెలుసు. కానీ మా అమ్మ మీద ప్రమాణం చేసిన నా పవిత్ర వాగ్దానానికి మాత్రం భంగం రాకూడదు. మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. శాంత, ఎంతో నీతిపరులు, నిజాయితీ పరులు అనుకున్న మీరు పెళ్లి చేసుకుంటానని ఒకళ్ళకు మాట ఇచ్చి తమ్ముడి కోసం అదే నోటితో జీవితాంతం పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తారా? దీన్ని పిచ్చితనం అంటారా, పరార్థం అంటారా? పులన్నీ సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి అర్పించి పేద రైతుల కోసం జీవితాంతం శ్రమిస్తానని గట్టిగా చెప్పిన మీరు ఈనాడు ఆస్తంతా తమ్ముడికి రాసిచ్చి చేతులు దులుపుకున్నారంటే మీ ఆశయాలు, ఆదర్శాలు ఏమైనట్టు? శాంత, నా ఆశయాలు, ఆదర్శాలు ఎన్నడూ మర్చిపోలేను, మరువను కూడా. కానీ ఇంటికి పెద్ద బిడ్డగా నా కుటుంబ గౌరవం కోసం ఈ త్యాగం చేయటమే నా ధర్మం. ఆనాడన్న మాట నిలబెట్టుకోవటానికి ఈనాడు నాదన్నది నాకేమీ లేకపోయినా సాటి శ్రమిక జీవుల్లో నేను ఒక శ్రమజీవిగా బ్రతుకుతాను. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీకు మాత్రం తీరని అన్యాయం చేశానని బాధగా. ఇంతవరకు మీ గురించే చెప్పారు, నా గురించి ఏం చెప్తారో వినాలనుంది. చెప్పండి. మరొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. ఎందుకంటే నేనేమి చెప్పలేను. ఆగండి. ఎంత సులభంగా అన్నారు ఈ మాట. మీకు మనసిచ్చి మిమ్మల్ని ఆరాధించింది
మరొకళ్ళని పెళ్లి చేసుకోవడానిక? శాంత, నువ్వే ఒకసారి నా గుర్తుంది ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని. నువ్వే కనుక నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఏం చేయమంటారు? నన్ను త్యాగం చేయమంటాను. సరే, ఇక మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. నా నిర్ణయాన్ని కూడా మీకు చెప్పాలి. బాహ్యంగా మనకు పెళ్లి కాకపోయినా ఆంతర్యాలేనాడో ఒకటయ్యాయి. మానసికంగా నేనేనాడో మీ భార్యనయ్యాను. మీ వాగ్దానాన్ని గౌరవించడానికి నేను ఒక సేవకురాలిగా ప్రజాసేవ చేసుకుంటూ బ్రతుకుతానే కానీ మరొకరితో పెళ్ళంటూ జరగదు. నేను టర్కీ కొండి అనుకున్నావా? ఇప్పుడెందుకు వచ్చావు? ఇప్పుడే టైం వచ్చింది. ఇదే టైంలో మీ నాన్న వస్తాడు. అమృతం, ఇలా ఎంతకాలం దూరం దూరం దూరంగా ఉంటావు? నేను మాత్రం ఏం చేయను. నిన్ను చూస్తే మా అయ్య అగ్గి మీద గుగ్గిలో అవుతాడు. బొగ్గలు మండిపోతే బాగుండు. ఏమిటా మాటలు? ఏ మీ నాన్న నన్ను కోపం వచ్చిందా? నేను ఎంత బాధపడిపోతున్నాను నీకేం తెలుసు? నా ఉసురు మీ నాన్నకి ఎప్పటికైనా తగ్గుతుంది. నీ చెప్పేది నా గుండె చూడు, ఎట్టా కొట్టుకుపోతున్నా. అమృతం 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 అని కొట్టుకుపోట్లే. వస్తున్నా ఉండే అమ్మమ్మ ఇక్కడ వచ్చేస్తాడు. అమ్మమ్మ ఇక్కడ వచ్చేస్తాడు. ఏం చెప్పు? ఏ తల్లే పిలుస్తుంటే వినపడలేదే. వచ్చేసావయ్యా, లోపలికి పోతావయ్యా. ఏ వద్దే, నా ఇక్కడ మధ్య ఉంటుంది. అయ్యా, వేసుకోరా, ఎంగిళ్ళు వేసుకుంటా వేసుకో. జామ నుంచి బయటకు వచ్చేస్తా. తల్లే ఆ వండిన కూర కొంచెం. పకోడీలు ఉన్నాయి కదయ్యా, ఆయన అంచుకో. ఏం పొగడిలే, వండిన కూర అంటుంటే ఎల్లే ఎల్లే ఏంటి ఎల్లమంటుంటానే. అలాగయ్యా. మళ్ళీ నిలబడితే ఎల్లమంటుంటేనే ఎల్లే. ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇదేంటి ఇలా తరిగిపోయినది? కోళ్ళకి రుచి మరిగినా ఏటే? గోన్లో వేసి వండించి రసం పిండించేస్తాను. ఇదేంటి ఏమైనా మనిషిలేగా ఉన్నాడు? నువ్వంటరా